అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా పండక్కి ఇంట్లో అన్నీ ఉన్నాయా, కాఫీ తాగుతూ అడుగుతున్న భర్త వైపు ఉదాసీనంగా చూసింది సుభద్ర. ఉన్నవి చాలండి, ఉన్నది బిక్కు బిక్కుమంటూ ఇద్దరం. కాస్త పులిహోర పాయసం చేసి సరిపెడతాను నిర్లప్తంగా అనేసి వెళ్ళబోతూ, సర్లే ఈసారి అలా కానించే అంటూ భర్త పేపర్లో తల దూర్చడం చూసి మళ్ళీ వచ్చి దిగులుగా సోఫాలో చతికిలబడి, ఈరోజు నా మనసేం బాగోలేదండి. ఏటా పండగంటే చాలు పిల్లలు ముగ్గురు పిల్లా జల్లాతో 2 రోజుల ముందే దిగేవాళ్ళు. అలాంటిది ఈసారి ఎవరికి వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి ఒక్కరూ రాలేదు అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భార్యను జాలిగా చూశాడు ఆనందరావు. నిజమే సుభద్ర, కానీ వీలుంటే వచ్చేవాళ్లే కదా. రావడం కుదరదని చెప్పాక మనం మాత్రం ఏం చేస్తాం. అయినా రోజులు కూడా అంత బాగాలేవు. 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నానుడి వర్షాలకి ఊరంతా ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా. ఆసుపత్రులని పేషెంట్లతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం మంచిదని నేను గట్టిగా రమ్మని చెప్పలేదు. ఇప్పుడు ఆ ఉధృతి తగ్గిపోయి వాతావరణం తెరుపుగానే ఉంది కదా. అయినా వాళ్ళు వచ్చేది బస్సుల్లో, రైళ్లలో కాదు, కారులో. అక్కడెక్కి ఇక్కడ దిగుతారు. ఇంకా ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్పరాదు అంటూ సుభద్ర భర్త వైపు ఆశగా చూసింది. ఆనందరావు తల అడ్డంగా తిప్పి, వద్దులే సుభద్ర, ఇంకా వాళ్ళని గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి త్వరగా టిఫిన్ చెయ్యి, నాకు ఆకలేస్తుంది అనడంతో సుభద్ర చేసేది లేక బరువుగా నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళి ఉప్మా తాలింపు వేస్తూ, ఈసారి పండక్కి పిల్లలు రావడం ఈయనకి ఇష్టం లేనట్లుంది. తను అనుకున్న పనికి అడ్డు చెబుతారేమోనన్న అనుమానమేమో. అందుకే ఏదో సాకు చెప్పి వాళ్ళని ఆపేసి ఉంటారని లోపలే సణుక్కుంటూ, ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో పిల్లలే చేసుంటారని అర్థమై ఒక్క పరుగున లిఫ్ట్ చేసింది. మరుక్షణమే ఆవిడ మొహం పుచ్చపువ్వులా విచ్చుకుంది. ఏమండి, పిల్లల ముగ్గురు గంట క్రితమే ఇక్కడికి బయలుదేరారట. పెద్దవాడు ఫోన్ చేసి చెప్పాడు. మీరు పిలవలేదని బెట్టు చేయకుండా అమ్మాయితో పాటు అల్లుడు కూడా బయలుదేరాడట. ముందే చెబితే మీరు వద్దంటారని కాబోలు. బయలుదేరాక చేశాడు సంబరంగా చెప్తూ. భర్త మురుకుటి ముడిపడడం చూసి, ఏంటండి పిల్లలు వస్తున్నారని సంతోషం మీలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఏం ఆలోచిస్తున్నారు? అయినా ఇప్పుడు ఇంత మదనపడడం కంటే చెట్టంత ఎదిగిన పిల్లలకి మీరు చేయదలుచుకున్నది ఏదో ముందే ఒక మాట చెబితే బాగుండేది కదా నిష్ఠూరంగా అన్నది. ఆనందరావు మొహంలో గాంభీర్యం చోటు చేసుకుంది. ఇది ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదు సుభద్ర. పైగా వాళ్ళ అనుమతి కోసం మీన మేషాలు లెక్కబెడుతూ ఆలస్యం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక మంచి పని చేయాలన్న సంకల్పం కలిగినప్పుడు దాన్ని వెంటనే ప్రారంభించాలి. అందరితో సంప్రదించడం, ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేయడం, ఇవన్నీ నాకు ఇష్టం లేకనే చెప్పకూడదనుకున్నాను. కానీ నిన్న రావడం కుదరదని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇంత హడావుడిగా బయలుదేరారంటే ఎవరి ద్వారానూ వార్త చూచాయిగా తెలిసే ఉంటుంది. సుభద్ర కొన్ని క్షణాలు భర్తకేసి రెప్పవాల్చకుండా చూసి, ఏమోనండి, మీ అడుగులు అడిగేస్తున్న అడగడం తప్ప నేను ఎన్నడూ దేనికి ఎదురు చెప్పలేదు. నేనే కాదు, పిల్లలు అంతే. కానీ ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అందరిలో అంతో ఇంతో స్వార్థం పెరగక మానదు. పైగా కోడళ్ళు అల్లుడు ఏమంటారో నన్న అనుమానం మీకే కాదు, నాకు ఉంది. ఒకవేళ వాళ్ళు అందుకే వస్తే మాత్రం అడక్కముందే ఎవరి మనసు నొచ్చుకోకుండా నిదానంగా నచ్చజెప్పండి. ముఖ్యంగా అల్లుడు కోడళ్ళ విషయంలో జాగ్రత్త సుమండి అని హెచ్చరించి, సర్లే టిఫిన్ తినండి, నాకు అవతల బోల్డంత పని ఉంది. పండక్కి మనవాళ్ళు మనవరాళ్ళకి ఇష్టమైన జంతికలు పూతరేకులు చేయాలి అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆనందరావు సలోచనగా తల పంకించి లేచి, సుభద్ర ఒకసారి విశ్వాన్ని కలిసి వస్తా, తలుపేసుకొని భార్యకి చెప్పి బయలుదేరాడు. 60 ఏళ్ల ఆనందరావుకి విశ్వనాథం సహోపాధ్యాయుడే కాదు, అత్యంత ఆత్మీయుడు కూడా. వాళ్ళ స్నేహం గత 50 ఏళ్లుగా విచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం లభించేది మాత్రం రెండో వారి సమక్షంలోనే. ఇంటికొచ్చిన మిత్రుడిని సాదరంగా ఆహ్వానించాడు విశ్వనాథం. సోఫాలో కూర్చోగానే అతడి భార్య కాఫీ తెచ్చిచ్చి ఆప్యాయంగా యోగక్షేమాలు అడగడంతో పండక్కి పిల్లలు ముగ్గురు వస్తున్నారన్న విషయం చెప్పి, ఒరే విశ్వం, నువ్వు కానీ వేణు కానీ పిల్లలతో ఫోన్లో ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడారా తన కొడుకు అనుమాన నివృత్తి కోసం అడిగాడు. నెబ్బే లేదే, ఎందుకు అని విశ్వనాథం అడుగుతుంటే, ఏం లేదులే కానీ మన పని ఎందాక వచ్చింది అంటూ వెంటనే మాట మార్చాడు. సరే, వేగంతో సాగుతోందిరా, ప్లాన్ అప్రూవల్ వచ్చేసింది. మెటీరియల్ రాగానే పని ప్రారంభిద్దాం. వచ్చే ఏడాది కల్లా మన కల సాకారం అవుతుందన్న నమ్మకం కలిగిందిరా, విశ్వనాథం ఉత్సాహంగా చెప్పాడు. ఆనందరావు మనసు ఆనందంతో ఉప్పొంగింది. చాలా సంతోషం రా. వేణు సివిల్ ఇంజనీర్ అవ్వడం వల్ల మన పని సులువైంది. పొగట్ట కాదు కానీ వాడు నీ ఆదర్శాలని పుణికిపుచ్చుకోవడం నిజంగా నీ అదృష్టం అనుకో అంటూ మిత్రుడిని మనసారా అభినందించాడు. విశ్వనాథం మాత్రం నవ్వుతూ, నీకు మాత్రం ఏం తక్కువరా, నీ ముగ్గురు పిల్లలు రత్నాలు లాంటి వాళ్ళు అనగానే ఆలోచనగా తల ఊపి, నిజమే కానీ నేను ఈ విషయం వాళ్ళకి ఇంతవరకు చెప్పలేదు. కానీ ఇప్పుడు తెలిస్తే ఇలా మూకుముడిగా బయలుదేరారేమోనని అనిపిస్తుంది. అల్లుడు కోడళ్ళు ఏమంటారోనని నీ చెల్లెలు భయపడుతుంది. నేను వాళ్ళు అర్థం చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ లేకపోతే ఎలా సర్ది చెప్పాలా అని మదనపడుతూ నీ దగ్గరకు వచ్చాను అని చెబుతుంటే విశ్వనాథానికి మిత్రుడి పరిస్థితి అర్థమైంది. వెంటనే భుజం తట్టి, నందు, మనది శుభ సంకల్పం, అందుకే
ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురైనా వాటిని ఓర్పుతో అధిగమించి సాధించాలి. ఆ ధైర్యం తెగింపు ఉండబట్టే కదా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిజం చెప్పాలంటే మనకు ఈ వయసులో ఇదొక సాహసమే, కానీ ధైర్య సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. అందుకే నువ్వు ఇంకేం ఆలోచించకుండా పండగ సరదాగా గడిపేసి ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పు, వాళ్ళు తప్పకుండా హర్షిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ధైర్యం చెప్పాడు. ఆనందరావు మనసు తేలిక పడింది. థ్యాంక్ యూ విశ్వం, నా మనసులో ఉన్నది నీ మాటల్లో విన్న తర్వాత ఇప్పుడు కొన్నంత ధైర్యం వచ్చింది. ఇందుకే నీ దగ్గరికి వచ్చింది, మరి ఉంటాను అని చెప్పి ఇంటి దారి పట్టాడు. సాయంత్రానికల్లా 3 కార్లలోంచి బిలబిలమంటూ దిగిన పిల్లల్ని చూసి సుభద్ర ఆనందానికి అవధులు లేవు. ఒక్కొక్కరిని అక్కున చేర్చుకుని మురిసిపోయింది. ఆనందరావు కూడా పేరు పేరున అందరినీ పరామర్శించి అన్నీ మరిచి కాసేపు మనవళ్ళు మనవరాలతో ఆటపాటల్లో మునిగిపోయాడు. ఉదయమే కూతురు స్వాతి, కోడళ్ళు రమ్య సౌమ్య వాకిట్లో తీర్చిదిద్దిన రంగవల్లులు చూసి సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి దిగివచ్చినట్లే అనిపించింది. పగలంతా వంటింట్లో సతమతమైన సాయంత్రం పట్టుచీర కట్టుకుని పిల్లలకు భోగి పండ్లు పోస్తూ మురిసిపోతున్న భార్యను చూస్తుంటే పిల్లల రాక కోసం ఆమె నిన్న ఎందుకంతగా ఆరాటపడిందో ఆనందరావుకు అర్థమయ్యింది. మలి సంధ్యలో ఇలాంటి చిన్ని చిన్ని వేడుకలు సంతోషాలు బ్రతుకు మీద తీపిని పెంచుతాయేమోనని కూడా అనిపించింది. పండుగ 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. వాళ్ళు వెళ్ళబోయే ముందు రోజు భార్య ప్రోద్బలంతో ఆనందరావు సాయంత్రం అందరినీ హాలో సమావేశపరిచి ఎలా మొదలు పెట్టాలా అని తటపటాయిస్తూ ఉండగానే పెద్ద కొడుకు రాజా గొంతు సవరించుకుంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. నానా, మీరు విశ్వనాథం మాస్టారు కలిసి మా చిన్నప్పుడు ఎప్పుడు రావిపాడులో కొన్న స్థలానికి ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చిందట కదా, నిజమేనా? ఆనందరావు మౌనంగా తల ఊపాడు. అందులో ఫంక్షన్ హాల్ కట్టాలని నా ఫ్రెండ్ సుబ్బు మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఇస్తానని అడిగితే అమ్మే ఉద్దేశమే లేదన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకని, మరి దాన్ని ఏం చేయాలని అంటూ ఎన్నడూ లేనిది తండ్రి మొహం కేసి గుచ్చి చూస్తూ అడిగాడు. ఆనందరావుకి కొడుకు మనోగతం అర్థమై వెంటనే, అది విశ్వం నేను కలిసి రిటైర్ అవ్వగానే ఆ 1000 గజాల స్థలంలో సగం రామాలయం మెట్ల మీద ఎండకు వానకు తడుస్తూ ఉన్న వృద్ధులు దివ్యాంగుల కోసం కనీస సౌకర్యాలతో చిన్న ఫ్లాట్స్, సగమేమో వలస కార్మికులకు ఉపాధి దొరికే వరకు తలదాచుకునేందుకు వసతి గృహాలు నిర్మించాలని చాలా కాలం క్రితమే అనుకున్నాం. అంతటి బృహత్ కార్యానికి మా ఇద్దరి ఆర్థిక పరిస్థితి చాలదని విరాళాల కోసం ప్రయత్నించాం. అనూహ్యంగా ఎంతోమంది వయోవృద్ధులు, ఊరి పెద్దలు భూరి విరాళించి మమ్మల్ని ప్రోత్సహించారు. వాటి నిర్మాణ బాధ్యత కూడా మన వేణు తలకెత్తుకోవడంతో మా సంకల్పం ఇప్పుడిప్పుడే ఒక కొలికి వస్తుంది నింపాదిగా చెప్పాడు. ఆ మాటలు వినగానే అందరి మొహాలు వివర్ణమయ్యాయి. చిన్న కొడుకు రవి కల్పించుకుని, నాన్న మీరేమీ అనుకోనంటే ఒక మాట, మీకు వచ్చే కొద్ది జీతంలో అతి కష్టం మీద కొనుక్కున్న కొద్దిపాటి స్థలం ఇప్పుడు మన అదృష్టం బాగుండి దాని ధర లక్షల్లో పలుకుతున్నదని తెలియగానే మేమందరం ఎంతో సంతోషించాం. కానీ నిర్ణయం తీసుకోబోయే ముందు మీరు మమ్మల్ని గురించి కొంచెం కూడా ఎందుకు ఆలోచించలేదు? నిష్ఠూరంగా అడిగాడు. ఆనందరావు జవాబుగా, ఇన్నాళ్ళ అహర్నిశలు మిమ్మల్ని గురించి ఆలోచించబట్టే కదా నాన్న ఇప్పుడు మీరు ముగ్గురు నాకన్నా ఉన్నత స్థాయికి రాగలిగారు. ఇప్పుడిక అవసరం లేదనిపించింది. పైగా ఇది నా కష్టార్జితం, అందుకే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. స్థిరంగా చెప్పడంతో అంతా ఒక క్షణం తెల్లబోయి చూశారు. ముందుగా కూతురు స్వాతి తెప్పరిల్లి, సరే నాన్న మా సంగతి వదిలేయండి, కానీ ఈ వయసులో అమ్మకు మీకు ఆసరాగా ఉంచుకోవాల్సిన ఆస్తి మొత్తం ఇలా దాన ధర్మాలంటే ఎవరికో ధారాదత్తం చేయడం నాకు అంతగా నచ్చలేదు అంటూ చిన్నబుచ్చుకోవడం చూసి సుభద్ర పెదాల మీద చిరు దరహాసం లాస్యం చేసింది. అమ్మలు, మా పెళ్ళప్పుడు మీ నాన్న జీతం ఎంతో తెలుసా? 500. అయినా మేము ఆనందంగానే ఉన్నాం. మీరు పుట్టాక ఖర్చులు పెరిగి చాలని ఆదాయంతో ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ మిమ్మల్ని ఇంత వాళ్ళనే చేశాం. ఈ వయసులో ఇంత కూడు తప్ప మాకు ఇంకేం కావాలి? వాటికి మీ నాన్నకు వచ్చే ఫంక్షన్ చాలు. కాబట్టి మమ్మల్ని గురించి మీరు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆనందరావు భార్యను మెచ్చుకోలుగా చూస్తూ, అవునమ్మా, ఇప్పటిదాకా నా భార్య నా పిల్లలు అన్న స్వార్థంతోనే 3 జీవితం గడిచిపోయింది. కానీ ఉదరపోషణ మాత్రకై ఊర్వి మీద కాకి చిరకాలం ఉన్న ఏ కార్యమగును అన్నారు పెద్దలు. అందుకే ఈ చరమాంకంలో ఒక పరమార్థం ఎత్తుకుని మా అమ్మా నాన్న విశ్వం అందించిన స్ఫూర్తితో ఈ సత్కార్యం తలపెట్టాను. ఈ సందర్భంగా మీరంతా దైవంలో భావించే విశ్వం మాస్టర్ని గురించి చెప్పాల్సిన విషయం ఎంతైనా ఉంది. వాడి గతం చిన్న మర్రి విత్తనం నాటితే అది కొంతకాలానికి మహావృక్షమై 10 మందికి నీడనిచ్చినట్లు మనం కాస్తంత స్వార్థం విడిచి చేసే రవంత మేలు సమాజానికి 1000 మేలు చేస్తుందనడానికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని అప్పటి వరకు ఇదంతా ప్రేక్షకుల్లా చూస్తున్న అల్లుడు కోడలతో సహా అంతా కుతూహలంగా చూడడం గమనించి తన కథనాన్ని ప్రారంభించారు. నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు కాళ్ళు లేని యాచకులంటే విపరీతమైన భయం. అది వయసు పెరిగే కొద్దీ ఒక విధమైన జగుప్స్గా మారి వాళ్ళు కంటబడితే గొంగళ పురుగుల్లా చూస్తూ చీదరించుకునేవాడిని. అమ్మా నాన్న వాళ్ళు మనలాంటి మనుషులేనని అలా అసహించుకోవడం తప్పని ఎంత నచ్చజెప్పి నా వైఖరి మారలేదు.
ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో భగవంతుడే ఒక సంఘటన ద్వారా నా మనసు మార్చేశాడు అని చెప్పాలి. ఎలా అంటే, ఒకసారి అమ్మా నాన్న నేను రానని ఎంత హఠం చేస్తున్నా వినిపించుకోకుండా మొక్కు తీర్చాలి అంటూ నన్ను బలవంతంగా కొండ మీద ఉన్న పానకాల స్వామి గుడికి తీసుకువెళ్లారు. అక్కడ మెట్ల మీద అడుక్కునే బిచ్చగాళ్లను కంపరంగా చూస్తూనే కొండెక్కి గుళ్ళో మొక్కు తీర్చుకుని తిరిగొచ్చి మెట్లు దిగుతుండగా ఒక పొండు ముసలి వేళ్లు లేని మొండి చేతులు జాపి దగ్గరగా రావడం చూసి భయంతో దూరం వెళ్ళిపోవాలన్న కంగారులో గబగబా 2 మెట్లు, ఆ తర్వాత 3-4 అలా ఒళ్ళు తెలియని అయోమయంలో గుడ్డిగా దూకేస్తూ అమాంతం కిందకి దొర్లి జారి పడిపోతుండగా ఎవరో వెనక నుంచి గట్టిగా వాటేసుకుని ఆపేయడంతో భయంతో నేను వెంటనే స్పృహ కోల్పోయాను. తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి అమ్మ ఒళ్ళో ఉన్నాను. చుట్టూ మిగిలిన జనం ఈడు సమయానికి అడ్డం పడకపోతే ఇవాళ మీ బుడ్డోడు మీకు దక్కేవాడు కాదని నాన్నతో అనడం వినిపించి వెంటనే తల తిప్పి చూశాను. మాసిన చొక్కా, నిక్కరు, చింపిరి జుట్టుతో ఇంచుమించు నా వయసు కుర్రాడే. మోకాళ్ళు చిట్లి రక్తం ఓడుతున్నా పట్టించుకోకుండా ఆదుర్దాగా నా వైపు చూస్తూ కనిపించగానే నన్ను పడకుండా పట్టుకుని ఆపింది అతడేనని అర్థమైంది. పాపం దిక్కుమొక్కు లేనోడు. నెల కిందట ఈడి తల్లి మెట్ల మీద నుంచి జారిపడి సచ్చింది పాపం. ఆ భయంతోని ఇలా పేణాలకు తెగించి మీ బిడ్డ పేణాలు రచించాడు. 10వ పరగాడి చేతిలో పెట్టెళ్ళండి స్వామి అని పక్కనున్న బిచ్చగాళ్ళు బతిమలాడుతుంటే నాన్న వాళ్ళకి నచ్చజెప్పి వెంటనే అతని హాస్పిటల్కి తీసుకెళ్ళి గాయాలకు కట్టుకట్టించి ఇంటికి తీసుకొచ్చేయడమే కాదు, ఆ తర్వాత కడిగిన ముచ్చంలా తయారు చేసి స్కూల్లో చేర్చి ఇంట్లోనే ఉంచుకుని నాతో పాటే చదివించారు. అమ్మ వాడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నాతో సమానంగా పెంచి పెద్ద చేసింది. నాకు కూడా వాడు ప్రాణం కాపాడాడన్న కృతజ్ఞత క్రమేణా కొంతకాలానికి స్నేహంగా మారింది. డిగ్రీ అయిపోగానే ఇద్దరం కూడా బలుక్కుని టీచర్ ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాం. అమ్మా నాన్నలు కాలం చేశాక ఒకరికి ఇంకా బాగా దగ్గరయ్యాం. మా పెళ్ళిళ్ళు అయ్యాక ఆడవాళ్ళిద్దరూ అన్నయ్య వదిన అంటూ వరుసలు కలిపి మా అనుబంధాన్ని ఇంకా బలపరిచారు. అలా ఇన్నేళ్లుగా ఈ 2 కుటుంబాల మధ్య పెనవేసుకున్న ఆత్మీయతను, ఆశయాల్ని మీకు వారసత్వంగా అందించాలన్నదే నా ఆకాంక్ష, కానీ ఆస్తుల్ని కాదు. ఆ రోజు ఆ పసివాడు ప్రాణాలకు తెగించి కాపాడకపోతే నేను బతికి బట్టకట్టేవాడినే కాదు. మీ తాతయ్య కూడా ముష్టివాడే కదా అని ప్రతిఫలంగా ఎంతో కొంత ఇచ్చి దులిపేసుకుంటే ఈరోజు విశ్వం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా సమాజంలో ఇంత పేరు ప్రతిష్టలు పొంది మీకు అందరికీ ఆదర్శప్రాయం కాగలిగేవాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పరస్పర సహాయ సహకారాలేనర్రా సమాజానికి శ్రేయోదాయకాలయ్యేది. ఆ స్ఫూర్తితోనే విశ్వం తలపెట్టిన ఈ మహత్కార్యంలో ఉడతాభక్తిగా నేను పాలు పంచుకొని మా ఇద్దరి శుభ సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని ఇచ్చిన భగవంతుని ప్రార్థిస్తున్నాను. చెప్పడం ముగించిన అతడి కళ్ళు క్షణకాలం భావోద్వేగంతో రెప్పలు వాల్చాయి. మరుక్షణం హాలంతా కరెక్టతాళ ధ్వనులు మారుమ్రోగడంతో ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ చుట్టూ నిలబడి చిరునవ్వుతో తన వైపు చూడడం గమనించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పెద్ద కొడుకు దగ్గరగా వచ్చి, నాన్న మీ పెంపకంలో పెరిగి కూడా మీ ఆశయాల్ని ఆదర్శాలని అర్థం చేసుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ 2 చేతులు పట్టుకున్నాడు. అల్లుడు శరత్ కూడా, అవును మామయ్య, మీరిచ్చే ఆస్తిపాస్తులేవి మాకు అక్కర్లేదు. మీ వంటి పెద్దల ఆశీస్సులుంటే చాలు. దయచేసి మీ ఆశయ సాధనకు చేతన సహాయ సహకారాలు అందించేందుకు మాకు అవకాశం ఇవ్వండి అన్నాడు వినమ్రంగా. అభ్యర్థించాడు. అందరి కళ్ళు అదే భావం వ్యక్తం చేయడంతో, తప్పకుండా బాబు, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి ఆనందంతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకున్నాడు. ఏరా నందు, ఇప్పటికైనా నీ టెన్షన్ తగ్గిందా అంటూ చిరునవ్వుతో లోపలికి వస్తున్న విశ్వనాథాన్ని చూసి అందరూ సగౌరవంగా చేతులు జోడించి ఆహ్వానించారు. ఆనందరావు, నువ్వెప్పుడు దిగావురా అంటూ తెల్లబోయి అడుగుతుంటే, వచ్చి అరగంట అయిందిరా. గుమ్మంలో అడుగుపెట్టగానే నువ్వు వివేకానందుడి లెవెల్లో సుత్తి ముక్తావళి ప్రస్తావిస్తుంటే వింటూ అక్కడే నిలబడిపోయాను అంటూ సరదాగా నవ్వాడు. వదిన కూడా వస్తే బాగుండేది కదన్నయ్య, పిల్లలందరినీ చూసేది సుభద్ర ప్రేమగా అడుగుతుంటే, తన పని అయ్యే వరకు ఆగితే నాతో పాటే వస్తానందాను. నేనే పిల్లల్ని చూడాలని ఆత్రం ఆపుకోలేక ముందే వచ్చేశాను. కాసేపట్లో వచ్చేస్తుందిలే, నువ్వేం దిగులు పడకు అన్నాడు. ఆనందరావు మాత్రం సారీరా విశ్వం, పిల్లలకి నచ్చజెప్పే ప్రయత్నంలో ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న నీ గతం గురించి ఈరోజు చెప్పక తప్పలేదు అంటూ తలదించుకున్నాడు. మరేం పర్వాలేదులేవై, ప్రధానమంత్రి మోడీ లాంటి గొప్ప వ్యక్తి కూడా పూర్వాశ్రమంలో తను చాయ్వాలానని నిస్సంకోచంగా చెప్పుకోగలేనిది. ఆఫ్టర్ ఆల్ నేనెంతరా, అయినా పిల్లల మీద నీకన్నా నాకే ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే మాది గురు శిష్యుల సంబంధం, అది ఎన్నటికీ చెక్కు చెదరదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నీ దగ్గర చేరానని తెలిస్తే వీళ్ళు నన్ను చులకనగా చూస్తారనే కదా నీ అనుమానం. అలాంటి పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకు అంటూ విశ్వనాథం మిత్రుడి భుజం తట్టాడు. అవును మాస్టారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. మాకెప్పటికీ మార్గదర్శకులు మీరే. ముక్తకంఠంతో అంటున్న వాళ్ళకేసి విశ్వనాథం గర్వంగా చూసావట్రా నందు, వీళ్ళు మనకెలా పాఠాలు చెబుతున్నారో. ఇంకొన్నాళ్ళకి గురువులు మించిన శిష్యులైపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని పక్కపక్క నవ్వగానే అందరూ ఆనందంగా శృతి కలిపారు.
గంభీరమైన వాతావరణం తేలికపడడమే కాక ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే స్నేహితుడి రాకతో మరింత ఆహ్లాదంగా మారడంతో ఆ దంపతులిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.